గుడిమెలిగే పండుగతో మేడారం మహాజాతర ప్రారంభమైంది. ఇక భక్తజనులు భారీగా సమ్మక్క సారలమ్మల గద్దెల వద్దకు వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు. 21 నుంచి 24 వరకు 4 రోజుల పాటు జరిగే ఈ మహాజాతరకు ముందు నుంచే భారీగా భక్తులు వచ్చి అమ్మవార్లను దర్శించుకున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ప్రస్తుతం మనం చూడవచ్చు సమ్మక్క తల్లి గద్దె వద్ద కూడా భారీగా భక్తులు దర్శించుకుంటూ తమ బంగారాన్ని అంటే నిలువెత్తు బంగారాన్ని బెల్లాన్ని అమ్మవార్లకు సమర్పించుకుంటున్నారు. 21-24 వరకు ఆ ప్రధాన జాతరకు సంబంధించిన 4 రోజులు కావడం అది ముందు నుంచే గుడిమెలిగే పండుగ నిన్నటితోనే యొక్క మహాజాతర ప్రారంభమైంది. ఇక మొదటి నుంచి కూడా భారీగా భక్తులు తరలి వస్తున్నారు. ఈసారి 1 కోటికి పైగా భక్తులు వస్తారంటూ కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. కొంతమంది భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడేది. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లా ఉంది అమ్మవారి దర్శనం? ధర్మసార్ మండల్, హన్మకొండ జిల్లా, మాది దేవునూరు గ్రామం. బాగానే ఉంది జాతర. మహిమ ఉంది, ఉన్నది కాబట్టి అంత దూరం నుండి ఇక్కడికి వచ్చినాము. మొక్కులు చెల్లించినాము, అన్నీ అయిపోయినాయి. ఇక పోతాను. చెప్పండి, ఎట్లా ఉంది ఇక్కడ అమ్మవారి దర్శనం? అమ్మవారి దర్శనం బాగుంది, సంతోషంగా ఉంది. అమ్మవారి ఆశీర్తో దూరం వచ్చినాం. ఎన్ని ఏళ్ళ నుంచి వస్తాను? మీ దగ్గర 20 ఏళ్ళకి వస్తున్నాం. ఇంతవరకు సంతోషంగా ఉంది. అనుకునే జరుగుతున్నాయి. మళ్ళీ ఇంత దూరం వచ్చినాం. మనం చూడొచ్చు, చిన్న పిల్లల్ని వెంట పెట్టుకొని కూడా అమ్మవారి దర్శనానికి భక్తులు తరలి వస్తున్నారు. అమ్మ, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎట్లా ఉంది అమ్మవారి దర్శనం జరిగిందా? ఎట్లా ఉంది ఇక్కడ? జరిగింది దర్శనం, బాగానే ఉంది. మొలుగు తాలూకా నుంచి వస్తున్నారు. నిన్న వచ్చినాం. తీర్చుకుంటాను. ఇక మొక్కులు తీర్చుకుంటాను, మంచిగా దర్శనం అయినా పోతాను. ఇక మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లా ఉంది? ములుగు మండలం, ములుగు జిల్లా. సూపర్ అనిపించింది. మేడారం స్పెషల్గా మంచి దర్శనం చేసుకున్నాం, సంతోషం. మొక్కులు చెల్లించుకున్నాం. సమ్మవ్వకు, సారవ్వకు, పైడిద్దరాజుకు, అందరి దేవతలకు అలకైనా తీరుతాను. ఇప్పుడైతే అయితే ఉదయం వచ్చిన వాళ్ళు కొద్దిగా మెండు ఉండొచ్చు, కానీ ఇప్పుడు వచ్చిన వాళ్ళకి అయితే మామూలుగా ఉన్నాను. ఓకే, రైట్. ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లా ఉంది ఇక్కడ అమ్మవారి దర్శనం? మంచిగా ఉందా? బాగుందండి. మేము భద్రాచలం నుండి వచ్చాము. దేవుడు అనుకునేవన్నీ బాగా జరుగుతున్నాయి, అందుకే ప్రతి జాతరకి మేము వస్తామండి. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తారు ఇక్కడికి? మేము 10 సంవత్సరాల నుండి వస్తాం. ప్రతి సంవత్సరం వస్తాం. అమ్మవారిని దర్శించుకుంటే మంచి జరుగుతాయా? అనుకున్నవన్నీ నెరవేరుతాయండి అమ్మవారికి, అందుకే ప్రతి సంవత్సరం వచ్చి దర్శనం చేసుకుంటాం. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా? ఎట్లా ఉంది ఇక్కడ? మంచిగా ఉందా అమ్మవారి దర్శనం చేసుకుంటే? మంచిగా ఉందండి. భద్రాచలం నుంచి వస్తున్నాం. మేము 10-15 సంవత్సరాల నుంచి వస్తున్నాము. మాకు అనుకున్న కోర్లన్నీ తీరుతున్నాయి. అమ్మని దర్శనం చేసుకోవడానికి ప్రతి సంవత్సరం ముందే వస్తాము. మంచిగా ఉన్నాయండి. ఇది భక్తులైతే భారీగా మహాజాతర ముందుగానే తరలి వస్తూ అమ్మవార్ల దర్శనం చేసుకుంటున్నారు. అమ్మవారిని కోరుకుంటే కోరికలు తీరుతాయని నమ్మకంతో కూడా వస్తూ మొక్కులు తెచ్చుకుంటున్నారు. చెప్పు చిన్న, ఎక్కడి నుంచి వచ్చావు? మాది బుర్గంపాడు. మేము చాలా సంవత్సరాల నుండి వస్తాం. ప్రతి జాతరకి మేము వస్తాం. నా పేరు సిద్ధార్థ. మా డాడీ 10 మంది తర్వాత పుట్టాడు. ఇక్కడ మొక్కుతే, ఇక్కడ సమ్మక్క తల్లి దగ్గర మొక్కుతే మా డాడీ 10 మంది తర్వాత పుట్టాడు. అందుకే మాకు సమ్మక్క తల్లి అంటే ఇష్టం. ప్రతి సంవత్సరం మేము ప్రతి జాతరకు వస్తాం. సమ్మక్క తల్లి అనుకున్నట్టు మొక్కులు తీస్తుంది. చూసాము, చిన్న పిల్లల నుంచి కూడా ప్రతి ఒక్కరూ సమ్మక్క తల్లి మహిమను పోగొడుతున్నారు. చెప్పమ్మా, ఏ నుంచి వచ్చారు, దర్శనం బాగా అయిందా, ఎట్లా ఉంటుంది దర్శనం చేసుకుంటారు? మేము ఖమ్మం నుంచి వచ్చామండి. దర్శనం చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంది. ఇదే మొదటిసారి రావడం. మంచి జరిగింది దర్శనం, అంతా బాగుంది. ఎట్లా ఎవరు చెప్తే వచ్చారు, అసలు ఎందుకు ఈ మహిమ ఉందని తెలిసి వచ్చారా, ఎట్లా వచ్చారు ఇక్కడ? మహిమ ఉందనే వచ్చాము. కొలీగ్స్ కానీ మా చుట్టుపక్కల వాళ్ళందరూ కానీ ఇక్కడికి వస్తే మంచి జరుగుతుంది, మనకి కోరుకున్న కోరికలన్నీ తీరుతాయి అని చెప్తే వచ్చాము. చూసాము, మొట్టమొదటిసారి కూడా సమ్మక్క తల్లి మహిమలను తెలుసుకొని భారీగా భక్తులైతే తరలి వస్తున్నారు. మొదటి నుంచే దాదాపుగా నెల రోజుల నుంచే ఇక్కడ భారీగా ఆ భక్తులు అమ్మవార్ల వద్దకు తరలి వస్తున్నారు. చిన్న పిల్లలతో సహా, కుటుంబంతో సహా కూడా గద్దెల వద్దకు చేరుకొని దర్శించుకుంటూ వెళ్తున్నారు. చెప్పమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లా ఉంది దర్శనం? ఖమ్మం నుంచి వచ్చామండి. మంచిగా ఉంది. ఎట్లా ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు దర్శనం? ఇదే ఫస్ట్ టైం. ఎట్లా తెలిసింది మీకు సమ్మక్క తల్లి ఇట్లా మేడారం? సమ్మక్క సారక్క దర్శనం అనేది చాలా మంది వస్తారు. అందరూ దేవతలు ఇక్కడ ఉన్నాయని అందరూ దర్శించుకుంటున్నారు. చుట్టుపక్కల అందరూ. మాకు కూడా రావడం చాలా సంతోషం అండి. ఖమ్మం నుంచి వచ్చామండి.
ఇదే ఫస్ట్ టైం మంచిగా ఉందండి మాకు ఏర్పాట్లు బాగున్నాయండి. చూసాము భక్తుల స్పందన అయితే ఆ అమ్మవార్లను దర్శించుకుంటే కోరిన కోరికలు తీరుతాయి ఒక నమ్మకంతో అయితే వస్తున్నాం అని చెప్తున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎట్లా అనిపించింది? నర్సంపేట నుండి వస్తున్నామండి, వరంగల్ డిస్ట్రిక్ట్ నుండి. చాలా బాగా అనిపిస్తుంది. 3 ఇయర్స్కి ఒకసారి జాతరకి రావడం మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. అమ్మవారి మొక్కులు తీర్చడం చాలా ఆనందంగా ఉందండి. మీరమ్మా ఎక్కడి నుంచి వస్తున్నారు, అమ్మవారిని దర్శించుకున్నారు, ఎట్లా అనిపించింది? హైదరాబాద్ నుంచి వచ్చినామండి. చాలా మంచిగా అనిపిస్తుంది. అమ్మవారు ఇప్పుడే కాదు, ప్రతి సంవత్సరం అందరు మొక్కుతున్నారు. ఇప్పుడు మంచి ఫెసిలిటీస్ కూడా బాగున్నాయి. అమ్మవారి మహత్యం అందరికీ చల్లగా కనువిప్పు కలుగుగా అనేసి కోరుకుంటున్నామండి. జై సమ్మక్క సారక్క తల్లికి జై. మేము చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి వస్తున్నామండి. సమ్మక్క తల్లి, మా అమ్మ పేరు సమ్మక్క, మా నాన్న పేరు సారయ్య. మేము కరీంనగర్ వాసులము. నన్ను హైదరాబాద్కి ఇచ్చి మ్యారేజ్ చేసుకున్నాము. అత్తగారు అక్కడే ఉంటారు. సో సమ్మక్క తల్లి మంచి మహిమగల తల్లి. అందరూ వచ్చి ఒకసారి దర్శనం చేసుకొని అమ్మవారిని దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాము. మీరు చెప్పండి, ఎట్లా ఉంది? అమ్మవారిని దర్శించుకున్నారు కదా, ఎట్లా అనిపిస్తుంది? కోరిన కోరికలు తీరుతాయా? తీరుతాయి. ఎప్పుడైనా కానీ ఏది కోరుకున్నా కానీ కోరుకున్న కోరికలు ఏవైనా తీరుతాయి. మేము చిన్నప్పటి నుంచి ఇప్పుడు మా పిల్లలు కూడా మేము చిన్నప్పటి నుంచి వస్తున్నాం. ఇప్పుడు మా పిల్లల గురించి కూడా మొక్కుకొని వాళ్ళ గురించి కూడా మేము మొక్కులు తీర్చుకోవడానికి వస్తూనే ఉన్నాం ఇక్కడికి. ఇది మొత్తంగా భక్తులు అయితే కోరిన కోరికలు తీరుతాయనే నమ్మకంతో సమ్మక్క సారలమ్మకు మొక్కులు తీర్చుకుంటున్నారు. పూర్తిగా తన నిలువెత్తు బంగారం సమర్పిస్తూ చిన్న పెద్దలతో సహా భారీగా కుటుంబ సంతో కూడా ఇక్కడికి వచ్చి అమ్మవార్లకు మొక్కులు అర్పించుకుంటూ తల్లులను దర్శించుకుని వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ప్రధానంగా మేడారం మహాజాతర ప్రారంభానికి 10 రోజుల ముందే మేడారం గద్దెల వద్ద ఉన్నటువంటి భక్తజన సందోహం. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణు బిగ్ టీవీ మేడారం.